పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సంబంధించి ఎమ్మెల్సీల రిజల్ట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం మిత్రులారా. పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఒకసారి చూస్తే రైట్, పట్టభద్రుల ఎమ్మెల్సీలో కాంగ్రెస్, బీజేపీ, బిఎస్పీ నుంచి బీజేపీ నుంచి అంజిరెడ్డి, ఈయన ప్రసన్న హరికృష్ణ, వీళ్ళు పోటీ చేస్తారు. ఇంకా మిగతా కొంతమంది ఇండిపెండెంట్ కూడా పోటీ చేశారు. మన బక్క జడ్సన్ అన్న కూడా పోటీ చేసాడు. అయితే ఇప్పుడు ఇందులో ఈయన ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ప్రస్తుతానికి లీడ్లో ప్రకారం. ఈయన రెండవ ప్లేస్లో ఉన్నాడు. ఈయన థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అయితే ఫస్ట్ ప్రియారిటీ ఓట్లల్లో ఈయన ముందంజలో కొనసాగుతూ ఉన్నాడు. ఎవరు? బీజేపీ అభ్యర్థి ముందంజలో కొనసాగుతూ ఉన్నాడు ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో. కానీ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లల్లో తేలేటువంటి అవకాశం లేదు, లెక్క తేలేటువంటి అవకాశం లేదు. చూడండి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ముందంజ 6 రౌండ్లలో 6,931 ఓట్ల ఆధిక్యంలో అంజిరెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థి మన ఎవరు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చిండు. 31,481 ఓట్లతో 3వ స్థానంలో కొనసాగుతున్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ. కరీంనగర్ స్థానంలో కొనసాగుతున్న హోరాహోరీ. మొదటి ఓట్లలో ఫలితం తేలేది కష్టమే, తప్పనిసరి కానున్న రెండవ ఓట్ల ప్రాధాన్యత ఎన్నికలు. ఇప్పుడు రెండవ ఓట్లది ఫస్ట్ ఇప్పటికే దాదాపు 2 లక్షల ఓట్లు కౌంట్ అయిపోయినాయి. ఇప్పటికే దగ్గర 2,24,000 ఓట్లు ఏమి ఉన్నాయి మొత్తం కౌంట్ చేయాల్సినవి. ఇప్పటికి 2,10,000 అయిపోయినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు 6,000 పైచిలకు మెజారిటీలో మాత్రమే వీళ్ళు ఉన్నారు. సో కాబట్టి మొత్తానికే మరి ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లల్లో ఏ పార్టీ కూడా గెలిచేటువంటి అవకాశం లేదు. బీజేపీకి ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఆధిక్యం ఉన్నది, కానీ గెలిచేటువంటి మ్యాజిక్ ఫిగర్ లేదు. సో కాబట్టి ఇప్పుడు రేపు ఇవాళ సాయంత్రం నుంచి మళ్ళీ సెకండ్ ప్రియారిటీ ఓట్లను లెక్క పెట్టేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఒకసారి మీకు చెప్తానాగండి. లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇప్పుడు ఎవరెవరికి ఎన్నెన్ని వచ్చినాయంటే, బీజేపీకి వచ్చేసి అంటే అంజిరెడ్డికి వచ్చినటువంటి ఓట్లు ఇప్పటి వరకు 70,740 ఓట్లు. కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లు వచ్చేసి 66,178. బిఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు వచ్చినటువంటి ఓట్లు వచ్చేసి 56,946 ఓట్లు వీళ్ళకి వచ్చినాయి. సో మొత్తం లెక్కించాల్సినటువంటి ఓట్లు వచ్చేసి ఇప్పుడు ఎప్పుడే కదా ఇంతకు ముందుకే నేను 2,24,000 ఓట్లు ఇప్పుడు లెక్కించినాయి. 2,10,000 ఓట్లు లెక్కించారన్నమాట. మొత్తము లెక్క పెట్టాల్సిన ఓట్లు 2,24,000 ఓట్లు మొత్తం ఉంటే ఇప్పటిదాకా 2,10,000 ఓట్లని లెక్కించారు. ఇంకా 14,000 ఓట్లని లెక్కించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటివరకు సుమారు అటు ఇటుగా 2,10,000 ఓట్లు లెక్కించారు. అయితే 10వ రౌండ్ ముగిసేసరికి వచ్చినటువంటి ఫలితాలు ఇవి. 10th రౌండ్ అయిపోయేసరికి వచ్చినటువంటి ఫలితాలు 70,000 పైచిలకీనా, 66,000 ఈయన, అంటే 4,000 5,000 మెజార్టీ కొనసాగుతూ ఉంది. సో కాబట్టి సెకండ్ ప్రియారిటీ ఓట్లు ఎవరికి పడతాయి అనేది చాలా ఇంపార్టెంట్గా మారింది. ఇప్పుడు ఈ 70,000 ఓట్లు పడ్డాయి కదా, ఈ 70,000 ఓట్లు సెకండ్ ప్రియారిటీలో కాంగ్రెస్కు పడితేనేమో కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇందులో మెజారిటీగా ఒకవేళ, ఎందుకంటే బీజేపీ కేసులు కాంగ్రెస్కి వేయడానికి ఎందుకంటే బీజేపీ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ వైపు వేయరు. కానీ ఇలా పట్టభద్రుల గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక ఇంత నాకు బాధ అనిపిస్తూ ఉంది. ఏది కరీంనగరు, ఈ బెల్ట్లో ఉన్నటువంటి కరీంనగరు, ఆదిలాబాదు, నిజామాబాదు, మెదక్, ఈ 4 ఉమ్మడి జిల్లాల పట్టభద్రులారా, నిజంగా మీరు చైతన్యవంతులు అనుకున్నాం. కానీ మళ్ళీ కాంగ్రెస్ బీజేపీల వైపు వేరు చూసినావా? మీ చైతన్యానికి లాల్ సలాం. ఎందుకంటే ఆ కరీంనగర్ అంటే కొంచెం పోరాటాల గడ్డ, కమ్యూనిస్టుల గడ్డ, తిరుగుబాటు గడ్డ అనేటువంటి పేరు ఉంటుంది. బట్ మీరు కూడా బీజేపీలోనే ఇంకా మళ్ళా బీజేపీ కాంగ్రెస్లకే వేసిర్రు అంటే పట్టభద్రులు చాలా తెలివివంతులు, చాలా అద్భుతమైనటువంటి పట్టభద్రులు మనకి 4 ఉమ్మడి జిల్లాలలో ఉన్నారు. మా వాళ్ళే అనుకున్నాం కానీ ఇటు సైడ్ కూడా అట్లనే ఉన్నారు అనమాట, సేమ్ యాస్టేజ్గా. సో కాబట్టి ఇట్లా నడుస్తూ ఉంది. 70,000 ఓట్లు బీజేపీకి పడ్డాయి కదా. ఇప్పుడు 70,000 ఓట్లల్లో ఎన్ని సెకండ్ ప్రియారిటీ ఓట్లు కాంగ్రెస్కు పడతాయి, బీఎస్పీకి ఎన్ని పడతాయి, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసేటువంటి వాళ్ళకి ఎన్ని పడతాయి, ఇవి తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ కనుక ఇందులో మెజారిటీ ఓట్లు బీఎస్పీకి పడ్డాయి అనుకో, సెకండ్ ప్రియారిటీ ఓట్లు
బీఎస్పీ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాడు, ఆయన దూరం ఏం లేడు. ఈయనకు 14,000 ఓట్ల మెజార్టీ తేడానే ఉన్నది. ఇది ఫస్ట్ ఉన్న ఆయనకు, లాస్ట్ ఈ 3వ ప్లేస్లో ఉన్న ఆయనకు. ఒకవేళ సెకండ్ ప్రయారిటీలో కనుక ఈయనకు వడ్డాయి అనుకో, ప్రసన్న హరికృష్ణ అనూహ్యంగా గెలిచేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా కాంగ్రెస్ బీజేపీలే పంచుకునే అనుకో, ఈయన అవుట్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇద్దరి మధ్యనే ఉంటుంది అనమాట పోటీ. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది. ఈ సాయంత్రం రేపటి లోపల ఇది కూడా తేలిపోతుంది. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా తేలిపోతుంది.